ఆర్ కృష్ణయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన మన జేఏసీ కన్వీనర్ ముత్యం వెంకన్న గౌడ్ గారు, మరియు కో చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, కో కన్వీనర్ భానుప్రకాష్ గారు, అదేవిధంగా మనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, అదేవిధంగా కంపెనీ సెక్రటరీ ప్రెసిడెంట్స్, మరి ఇతర కార్యవర్గ సభ్యులు, నాయకులు, సోదరులందరికీ, ఇంజనీర్స్కి, ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మనకు ఒక విద్యుత్ రంగ సంస్థ అనేది, సంస్థలు చాలా ముఖ్యమైన భూమికను మన రాష్ట్రంలో పోషిస్తాయి. మరి మనం గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో మనం చూసినట్లయితే ఆనాడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, ఆనాడు ఉన్నటువంటి సీఎండీలు కానీ నామినేషన్ బేస్ మీద ప్రభుత్వం నియమిస్తే వచ్చిన వాళ్ళు. మరి ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పనితీరును బట్టి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయాలు, ఒక స్టెప్ ఏంటంటే విద్యుత్ రంగ సంస్థలలో కూడా ఐఏఎస్ అధికారులను నియమించాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఐఏఎస్ అధికారులను నియమించడం. మనం కూడా ఏమనుకున్నామంటే ఐఏఎస్ అధికారులు అంటే రూల్స్, రెగ్యులేషన్స్, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం వెళ్తారు. మన సంస్థలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి 2 సమస్యలు కూడా వీళ్ళు పరిష్కరించినాకనే ముందుకెళ్తారని మనం భావించాం. మరి ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం గారు, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కొన్ని కులాలు ఓట్లేస్తనో లేకపోతే కొందరేస్తనో అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఓసీ బీసీ కులాలు కూడా ఓట్లేస్తేనే ఇవాళ అధికారంలోకి వచ్చినాయి. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పిందంటే, ఈ మధ్యన మనం ఏమనుకున్నామో, మనకు ఈ రివ్యూ అంటే మనకు ప్రభుత్వం రాగానే కూడా ఇంకొక మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్కో జెన్కోని ఎఫ్ఏసీలతో నడిపేయడం అనేది ఇప్పుడు దాదాపుగా 9 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఫుల్ అడిషనల్ ఛార్జ్తోనే మన ట్రాన్స్కో జెన్కోని ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన ఒక మంత్లోనే అటు డిస్కంలలో ఉన్న డైరెక్టర్స్ ని టర్మినేట్ చేసి అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్లకే అడిషనల్ ఛార్జీలు ఇచ్చేసి నడిపిస్తా ఉన్నారు. ఒకవైపు నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పటికీ డైరెక్టర్ల యొక్క నియామకం అయిపోతుందో లేదో తెలియదు. ఒకవైపు ట్రాన్స్కో జెన్కో సీఎండిగా ప్రభుత్వం రాగానే రిజీవ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. రిజీవ్ గారు మళ్ళీ 6 నెలలకే సార్ని మార్చి మళ్ళీ రొనాల్డ్ రోజ్ గారు వచ్చింది. మళ్ళీ వీరు కూడా ఎప్పుడు పోతారు అనే చర్చ ఉద్యోగులలో నడుస్తూ ఉంది. అంటే ఇంత క్లిష్టమైనటువంటి అంటే డైరెక్టర్స్ ని ఇంకా అపాయింట్మెంట్ చేయలేదు. ఒకవైపు పూర్తి స్థాయిలో ట్రాన్స్కో సీఎండిని, జెన్కో సీఎండిని నియమించలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వము ఉన్నట్టుగా ఈ మధ్య ఏం జరిగిందంటే, మన గతంలో అసలు ఈ 2 అంశాల మీద ఏం జరిగిందో కొంత బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. మనకి ఈ ప్రభుత్వం రాకముందు 2 అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీకి సంబంధించింది, రెండవది మెరిట్ కమ్ సీనియారిటీ. ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీలో గతంలో 2003 నుంచి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. మళ్ళీ 2009లో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ జిఓఎంఎస్ నంబర్ 26 ని అమలు చేస్తా ఉన్నారు. ఈ క్రమం లోపల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మన విద్యుత్ సంస్థలలో కూడా ఏం జరిగిందంటే ఆ జిఓలను మిస్ఇంటర్ప్రిట్ చేసి తప్పుగా అన్వయించి అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియోలు ఉన్నత స్థాయి పోస్టులలో ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మన విద్యుత్ సంస్థలలో పరిస్థితి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఆల్రెడీ సీజ్ అయిపోయింది. ఇక బీసీలోసులు వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఎస్సీ క్యాడర్లో కూడా అదే పరిస్థితి. ఇంకొక 3-4 సంవత్సరాలు అయితే డి క్యాడర్లో కూడా బీసీలు ఓసీలు కనిపించే పరిస్థితి కూడా లేదు. మరి రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, చట్టం ఏం చెప్తా ఉన్నది, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తానని మనం ఒకసారి చూసినట్లయితే భారత రాజ్యాంగం ఇట్ సెల్ఫ్ ఆర్టికల్ 14A ఏం చెప్తున్నదంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనట్లయితే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలి. అది మనం వద్దని చెప్పట్లేదు, ఇవ్వాల్సిందే. తర్వాత కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే ఒక ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ ఒకసారి ప్రమోషన్ తీసుకున్న తర్వాత 6 వారాలు వచ్చిన తర్వాత అతనికి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ నెక్స్ట్ క్యాడర్ ఇవ్వాలన్నా కూడా ఆ క్యాడర్ లో అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడే అని రాజ్యాంగం చెప్తా ఉన్నది. గవర్నమెంట్ జీవోలు కూడా అట్లనే చెప్తున్నాయి, చట్టం కూడా అదే చెప్పింది.
కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఆ జీవోలను తప్పుగా అన్వయించి ఇంప్లిమెంట్ చేయడం వల్ల, అంటే ఒక వ్యక్తి ROR లో ప్రమోషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాడర్ లో కూడా అడిక్వేట్ రిప్రజెంటేషన్ వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నా కూడా ఇచ్చుకుంటా పోవడం వల్ల ఇవాళ పరిస్థితి ఏమైంది, మొత్తం పై క్యాడర్లలో వాళ్ళకు రావాల్సిన షెడ్యూల్ కాస్ట్ అంటే 15% ఉండాలి, షెడ్యూల్ ట్రైబ్ అంటే 6%, ఇప్పుడు 10% చేశారు. ఆ పర్సంటేజ్ కంటే మించిపోయి 100కు 100%, 100లో 90% కూడా ఆ SC STల యొక్క ప్రాతినిధ్యం పెరిగిపోయింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 2011లోనే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఒక కేసు వేసింది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఆ GO 26 ను క్వాష్ చేసింది, అసలు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వద్దని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇదే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఎస్ ప్రకాష్ ఈ డివిజన్ బెంచ్ లో ప్రభుత్వమే కేసు వేసింది. ఎందుకంటే మేము GO 26 కూడా ఇస్తాము, కాన్సిక్వెన్షియల్ కూడా మేము వాళ్ళకు SC ST ఉద్యోగులకు ఇస్తామని చెప్పినప్పుడు డివిజన్ బెంచ్ లో పూర్తి స్థాయిలో వాదోపవాదనలు జరిగిన తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే GO 26 కూడా అమలు చేయండి, అంటే ప్రమోషన్ లో రిజర్వేషన్ పెట్టండి, అదేవిధంగా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా ఇవ్వండి, కానీ ఎప్పుడు ప్రాతినిధ్యం లేనప్పుడే. కానీ చాలా డిపార్ట్మెంట్లలో మన తెలంగాణ విద్యుత్ సంస్థలలో కూడా ఉమ్మడి ఏపీలో కూడా అదే తప్పులు జరిగినాయి కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉంది. హైకోర్టు తీర్పు 2018లో వచ్చింది డిసెంబర్లో. అప్పటికే మనకు తెలంగాణ OC ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక పిటిషన్ వేసారు, సేమ్ సిమిలర్ ఆర్డర్ వచ్చింది. సిమిలర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేసారు, దాదాపు 2021 నుంచి మనం మేనేజ్మెంట్ లో కలుస్తూనే ఉన్నాం. అప్పటికి అసలు ప్రభుత్వం ఎక్కడ లేని సమస్య మన విద్యుత్ సంస్థలలో ఉన్నది. ఆ ఉద్యోగుల విభజన అసలు ఎందుకు రిలీజ్ చేసిందో తెలియదు, ఏమైందో తెలియదు, తప్పుడు న్యాయ సలహాలతోటి మనం మేనేజ్మెంట్ తప్పు నిర్ణయాల వల్ల 100ల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆ న్యాయవాది ఎవరు, సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్. అప్పుడు విద్యాసాగర్ పెట్టింది. నేను ఈ మధ్య ఇప్పుడు మన కాంటెంప్ట్ కేసు ఏమైంది, మనం మేనేజ్మెంట్ CMD గారు అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారంటే, లేదండి మీరు జేఏసీ నుంచి గొడవ చేయకండి, ఆందోళన చేయకండి. అప్పటికే మనం NPTCలో ఒక ధర్నా పెట్టాం, మీరు పెట్టకండి, ఎలక్షన్స్ దగ్గర వస్తుంది, మేము తప్పకుండా చేస్తామని చెప్పి ముగ్గురు CMDలు కూడా మమ్మల్ని OCBC జేఏసీ నుంచి పిలిచిండ్రు. విద్యుత్ సభలో ఒక మీటింగ్ జరిగింది. ఆటి మీటింగ్ లో కూడా నెలకు చేస్తాము, 2 నెలలకు చేస్తామని చెప్పి ఎలక్షన్ దాకా తీసుకొచ్చి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాది. ఈ రివ్యూ ఆఫ్ ప్రమోషన్స్ కానీ మెరిట్ కమ్ సీనియారిటీ కానీ అనగానే మనం కూడా ఏమనుకున్నామంటే అప్పటికి కూడా మేనేజ్మెంట్ తోటి గొడవలు ఎందుకు సరే అని ఉండడం వల్ల ఇంకా వాళ్ళు చేయలేదు. ఏం చెప్పిన దానికి సాకుగా మన సుప్రీంకోర్టులో కాంటెంప్ట్ కేసు పెండింగ్ ఉన్నది, ఆ కేసు అయిపోగానే చేస్తామని చెప్పారు. అసలు 2 కలిపి చేస్తామన్నారు, ఉద్యోగుల విభజనతో పాటుగా ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. చివరికి ఏమైందంటే సుప్రీంకోర్టులో కేసు వీళ్ళు AP వాళ్ళు కాంటెంప్ట్ చేయడం జరిగింది. ఆ కాంటెంప్ట్ కేసు సీరియస్ అయిపోయింది. సీరియస్ అయినాక వాళ్ళకు 1 నెల రోజులు కూడా టైం ఇచ్చే పరిస్థితి సుప్రీంకోర్టులో కనవలేదు. వెంటనే మేము మేఘాల మీద కంటెంప్ట్ కేసు మేము క్లోజ్ చేసుకోవాలి, చాలా సీరియస్ ఉన్నది కుమారస్వామి గారు, మీరు కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా అయిపోయినా చేస్తామని. అట్లా ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రభుత్వము ఓడిపోయింది. మరి మేనేజ్మెంట్ CMDలు కూడా మారిపోవడం జరిగింది, మరి కొత్తగా IASలు రావడం జరిగింది. అయితే మరి వాళ్ళకి తెలియదని కాదు, ఇలా IAS అధికారులకు కూడా ఈ సబ్జెక్ట్ తెలియదని కాదు, ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీకి సంబంధించి అటు GAD డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో, పోలీస్ డిపార్ట్మెంట్లలో, తర్వాత ఈ మధ్య మేము నిన్ననే సెక్రటరీలో తెలిసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన దగ్గర మాత్రము ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు సుప్రీంకోర్టులో కాంటెంప్ట్ కేసు క్లోజ్ కావాలనే ఉద్దేశంగా కండిషనల్ ప్రమోషన్లు ఇచ్చారు. ఆ కండిషనల్ ప్రమోషన్ తోటి ఎంత ప్రమాదం మనకు తెలుసు. గతంలో మనము ఉద్యోగుల విభజనకు సంబంధించి అప్పుడు కూడా ఇంతే, 1 సైడెడ్ రిలీవ్ చేసి అందరికీ కండిషన్లు ఇచ్చేసిండ్రు, మనందరికీ ప్రమోషన్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయి కొందరికి రివర్షన్ కూడా వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్లు ఏం చెప్తా ఉన్నాయి, అప్పుడేమో అది మేము చేసినాయని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న మెసేజ్లు ఏం పెట్టుకుంటున్నారు, వాట్సాప్ మెసేజ్లలో ఇది మేనేజ్మెంట్ ప్రమోషన్ యొక్క ప్రక్రియను మొదలు పెట్టిండ్రు, సంతోషం అనిపిస్తుంది, సంతోషంగానే మెసేజ్లు పెడుతున్నారు. మరి రివర్షన్ గురించి సంతోషంగా మెసేజ్ పెట్టరు ఎందుకు? రివర్షన్ బాధ్యత ఎవడు వహించిండు? ఇవాళ ఒక చీఫ్ ఇంజనీర్ గా మొన్న SCగా Cగా ప్రమోషన్ తీసుకున్నారు, 4-5 సంవత్సరాలు Cగా పనిచేసి మళ్ళీ రివర్షన్ అయిపోయి SCగా రిటైర్ అయిపోయింది. మరి ఆ చీఫ్ ఇంజనీర్ ఇప్పుడు డైరెక్టర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఎందుకంటే ఆయన ప్రమోషన్ ఆర్డరే క్యాన్సిల్ అయిపోయింది. అంటే ప్రమోషన్లలో కానీ ఏ ఆర్డర్లలో
కండిషన్లు పెట్టి ఇల్లీగల్ ప్రమోషన్లు ఇవ్వద్దని మనం అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘాల అసోసియేషన్లు ఏం చెప్తున్నాయంటే కండిషన్లు పెట్టుకొని ఏదైనా చేయండి అని ఒక వాయిస్ తీసుకొచ్చింది. మనం ఎప్పుడైతే అపోజ్ చేయగానే మళ్ళీ వెంటనే మాట మార్చేసి ఏం చేసింది, ఈ మధ్య రిప్రజెంటేషన్లు మాకు ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం గారు ఏమనుకున్నారంటే ముందే ట్రాన్స్ఫర్ పాలసీ ప్రమోషన్లో పంచాయతీ తేలేటట్లేదు ట్రాన్స్ఫర్ పాలసీ అని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ జరిగింది సిఎండిస్ కి డైరెక్టర్స్. మళ్ళీ అందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఏమనుకున్నారు, ట్రాన్స్ఫర్స్ ఏమన్నా ప్రమోషన్ లేవనుకున్నారు. మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ అసోసియేషన్ యూనియన్లు లేదు మాకు ప్రమోషన్లే ముందు కావాలి ట్రాన్స్ఫర్లు తర్వాత పెట్టండి అంటున్నాడు పాలసీ. ఇప్పుడు ఇచ్చినటువంటి లెటర్లలో ఏం పెడుతున్నారు, ప్రమోషన్లు ఏ విధంగా ఇచ్చినా పర్వాలే కండిషన్ పెట్టుకో ఏమన్నా పెట్టుకో. అసలు కండిషన్ పెట్టి ఇచ్చే ప్రమోషన్ కి వీళ్ళకి వేయాలని ఉన్నది. మొన్న సీఎండీ గారిని కలిసినప్పుడు సార్ వాళ్ళకి వేయాలని ఉన్నది, మేము ఒక 4 పేర్లు ఇస్తాం మాకు కూడా ఒక చీఫ్ ఇంజనీర్ ఇవ్వండి ఇస్తారా, కండిషన్ దానికి ఎవరికి ఇచ్చిన కండిషనే కదా అని చెప్తే మరి ఈ రోజు మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ డిప్యూటీ సీఎం గారి దగ్గర జరిగినట్లు తెలిసింది. ఇమీడియట్ గా పాత పద్ధతిలో ప్రమోషన్ లేదు. ఎందుకంటే మనకు అఫీషియల్ గా మేనేజ్మెంట్ నుంచి ఏం చేస్తున్నారు అనేది రొనాల్డ్ రోజ్ సీఎండీ గారు వచ్చిన తర్వాత జాయింట్ మీటింగ్ ఇచ్చిండ్రు. బీసీఓసీ ఎంప్లాయీస్ కి జాయింట్ మీటింగ్ జరిగింది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా జరిగింది.